అందరికీ నమస్కారం. మరి ఈ రోజున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి దివ్యాంగ సోదరులు, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ సోదరులకు, అట్లాగే మన ఏలూరు నగరంలో మరి ఉన్నటువంటి దివ్యాంగ సోదరు ప్రతి ఒక్కరికి కూడా, సోదరిమణులకు ప్రతి ఒక్కరు కూడా మరి మా అందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి దివ్యాంగ సోదరులు మరి దేవుని బిడ్డలుగా మనం భావించాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ దివ్యాంగతనం ఉన్నప్పటికి కూడా వాళ్ళ యొక్క హృదయాలు చాలా పవిత్రమైనవి. భగవంతుని యొక్క ఆత్మ మరి ఎంతటి పవిత్రమైందో అంతటి పవిత్రమైన ఆత్మలకు మరి వీళ్ళు మన యొక్క దివ్యాంగ సోదరులకు ఉంటుంది. కాబట్టి మరి స్వచ్ఛమైన మనసు గల వాళ్ళు దివ్యాంగ సోదరులు. వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మరి మేము ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉంటుంటాం. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి అట్లాగే మన ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు కూడా మరి ఎంతో సేవ చేస్తున్నారు దివ్యాంగ సోదరులకు. మరి ఎటువంటి ఇబ్బంది కలిగినా మరి ఆ ఎమ్మెల్యే గారు ఇంటికి కలుపుతున్నట్టుగానే మరి ఇమ్మీడియట్ నేను ఉన్నానని చెప్పి ఎంతోమంది దివ్యాంగ సోదరులకి ట్రై సైకిల్స్, మరి వాళ్ళకి అవసర పనిముట్లు మరి ఏర్పాటు చేయడం, మరి పెన్షన్ల విషయంలో కానీ, ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ మరి ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి దివ్యాంగ సోదరులకి, ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులకి ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా మరి వాళ్ళ సంతోషాల్లో, వాళ్ళ బాధల్లో తోడుగా ఎప్పుడు మరి నేను ఉంటానని, అట్లే గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు ఉంటారు, మన ముఖ్యమంత్రి గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, మరి మేమందరం కూడా ఉండి మరి మేము ఎప్పుడు కూడా మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మరి మరొకసారి దివ్యాంగ సోదరులకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. సంవత్సరం మన బొద్దాని శ్రీనివాస్ గారు వచ్చి వికలాంగులంతా కలిసి మేము ఈ సెలబ్రేషన్స్ చేసుకునే దాని సందర్భంగా వచ్చి ఈరోజు అన్నయ్యతో చెప్పిన తర్వాత ఆప్యాయంగా, రండి తమ్ముడు, నేను మీకున్నాను, ఎల్లప్పుడూ మీరు నా ఇంటి గేటు ఏ క్షణం తీసినా సరే వికలాంగునికి అండగా ఉంటానని. అదేవిధంగా కరోనా టైంలో అన్నయ్య గారు చేసినటువంటి నిజంగా వికలాంగుల సేవ నిజంగా చాలా అమోఘం. అది జీవితాంతం అన్నయ్య గారికి మేము రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆయన కరోనా టైంలోనే కాదు, గత 10 సంవత్సరాల నుంచి వికలాంగులకి ఆయన చేస్తున్నటువంటి సేవ చాలా హర్షణీయంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎక్కడి నుంచో ఈరోజు అన్నయ్య మీద అభిమానంతో చాలా ఎక్కడి నుంచి వచ్చి అన్నయ్య తరపున మేము విశేష తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్.